హలో అండి అందరికీ. బాగున్నారా మీరు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మన సబ్స్క్రైబర్స్‌కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా కొంచెం మంది అయితే నేను 1000 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరలో రీచ్ అవుతానన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు. "అక్క మీకెలా పాసిబుల్ అవుతుంది అసలు వీడియోస్ చేసుకుంటూ, అలాగే పాప 1 ఇయర్ పాప అంటున్నారు. పాపని చూసుకుంటూ, ఇంకా ఇంట్లో పనులన్నీ ఎలా కంప్లీట్ చేసుకుంటానో ఒక వీడియో షూట్ చేసి పెట్టండి అక్క. మాకు గూడా యూజ్ అవుతుంది కదా! మేము గూడా మీలాగా చేసుకోవడానికి ట్రై చేస్తామని ఒక సిస్టర్ కామెంట్ చేసింది. సో, సిస్టర్ ఈ వీడియో మాత్రం మీకోసమే. నా వల్ల కొంతమందికి యూజ్ అవుతుందంటే నేను గూడా హ్యాపీనెస్సే కదా! సో, నేనైతే మార్నింగ్ 7:00 లేస్తాననమాట. సో, బయట అంతా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకున్న తర్వాత అంతలోనే మా చిట్టి పాప కూడా లేస్తది. అదేంటో అండి మా పాప నేను లేకపోతే సడెన్‌గా లేచి గట్టి గట్టిగా ఏడుస్తది. మళ్ళీ నేను వెళ్లి ఎత్తుకున్నప్పుడు మాత్రమే తను కంప్లీట్‌గా ఏడుపనేది స్టాప్ చేస్తాదనమాట. సో, మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా? మా పాపతో కొద్దిసేపు ఆడుకున్న తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత బెడ్ షీట్స్ అన్నీ ఫోల్డింగ్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. రూమ్ క్లీన్‌గా ఉంటేనే కదా మైండ్ కొంచెం ఫ్రెష్‌గా ఉంటదనమాట. సో, అన్నీ ఫోల్డ్ చేసుకున్న తర్వాత అదే రూమ్స్ కూడా అన్నీ క్లీన్ చేసుకుంటాననమాట. ఈ విధంగా జాడుతో మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మా చిట్టి పాప చూడండి ఏం చేస్తుందో. నేనంతా క్లీన్ చేస్తుంది డాన్స్ చేస్తూ ఉన్నది. వాళ్ళు అల్లరంటే అల్లరి. ఎక్కువైతే సతాయించదు మా పాప. అక్కడ కూర్చో అంటే కూర్చుంటది. తను కొంచెం అది ఇది అడుగుతది అంతే తప్ప ఎక్కువ అల్లరైతే చెయ్యదు. ఫీడింగ్ ఇచ్చిన 15 మినిట్స్ తర్వాత దానికి బ్రష్ అనేది స్టార్ట్ చేస్తాను. మీరు కూడా పిల్లలకి టీత్ వచ్చినప్పుడు బ్రష్ అనేది స్టార్ట్ చేయండి. పర్వాలేదు ఏం కాదు. మీరు బ్రష్ అయినా యూజ్ చేయకపోయినా ఫింగర్‌తో అయినా ఇలా టీత్ అనేది రబ్ చేస్తూ ఉంటే సరిపోతుంది. అలాగే పిల్లల నాలుక మీద వైట్‌గా ఉంటుంది. వాళ్ళు మిల్క్ తీసుకున్నా, ఫుడ్ తీసుకున్నా సో, అది తీయడానికైతే ట్రై చేయండి తప్పకుండా. క్లాత్‌తో అయినా తీయొచ్చు. లేదు అంటే ఫింగర్‌తో ఈ విధంగా అయినా తీయొచ్చు. మా ఆయన అందరం బ్రషింగ్ చేసుకున్న తర్వాత టిఫిన్ అయితే పెట్టుకుంటామనమాట. ఈరోజైతే ఇడ్లీ చేస్తున్నాను. అలాగే ఒకవేళ మేము ఆయిల్ ఫుడ్ ఏమైనా పూరి, వడ, ఇవి బోండా ఇలా చేసుకుంటే మాత్రం తనకి సెపరేట్‌గా టిఫిన్ చేసి పెడతాను. లేదు అనుకుంటే మేము తినే ఫుడ్డే పెడతాననమాట. ఈరోజైతే ఇడ్లీ చేస్తున్నాను. అలాగే దాంట్లోకి పల్లీ చట్నీ, అప్పుడప్పుడు తనకి టమాటా చట్నీ, పుదీనా చట్నీ, కొబ్బరి చట్నీ లాగా చేసి ఇస్తాను. లేదు అనుకుంటే కొంచెం పెరుగైనా ఇచ్చి తినమంటాను. తను తినగలుగుతదనమాట. తనకిష్టము పెరుగు కూడా. కాకపోతే ఎక్కువ పల్లీ చట్నీ తింటే దగ్గులేస్తది అని అంటారు పెద్దలు. సో, తక్కువ పెట్టడానికైతే ట్రై చేయండి. అలాగే పిల్లలకి ఫుడ్ పెట్టేటప్పుడు గూడా మనం పక్కన కూర్చొని తినిపిస్తే వాళ్ళు మనం ఎలా తింటున్నామో చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మీరు కొద్దిసేపైనా వాళ్ళ పక్కన కూర్చొని తినండి. వాళ్ళు ఇష్టంగా తింటారు. వాళ్ళకి హ్యాపీనెస్ కూడా వస్తదన్నమాట. అలాగే పిల్లలకు కూడా ఎప్పుడైనా కసిరించుకుంటూ ఫుడ్ అస్సలు పెట్టకండి. నవ్వుకుంటూ ఇంకేదైనా స్టోరీస్ ఏమైనా చెప్పుకుంటూ మాత్రం పెట్టండి. వాళ్ళకి ఫుడ్ పైన కూడా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతది. మేము 8 వరకి కంప్లీట్ చేసుకుంటాం బ్రేక్‌ఫాస్ట్. మా హస్బెండ్ అయితే 10కి అట్లా వెళ్తారు ల్యాబ్‌కి. సో, ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశా అన్నమాట. నార్మల్‌గా సండే రోజు షూట్ చేశా కాబట్టి నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తున్నా. ఒకవేళ ఇంకేమన్నా కుక్ చేసుకున్నప్పుడైతే మా చిట్టి పాపకి సెపరేట్‌గా కుక్ చేస్తాను. సో, అప్పుడే వీడియో కూడా షూట్ చేసుకుంటా అన్నమాట. మా పాప కూడా నార్మల్‌గా కూర్చుంటది. ఎక్కువ హడావిడి లేకుండా అల్లరేం చెయ్యదు. తనకి ఈ విధంగా బుక్స్ ఇంకా టాయ్స్ ఏమైనా ఇచ్చి కూర్చోపెడితే ఆడుకుంటూ కూర్చుంటది. సో, నేను ఆ టైంలోనే ఎక్కువ వరకు షూట్ చేసుకుంటా అన్నమాట. అయితే కంప్లీట్ అయిపోయిందండి. చికెన్ రైస్ అండ్ వైట్ రైస్ చేశాను. మా చిట్టి పాపకైతే ఇదే పెడతా అన్నమాట. ఒకవేళ తనకి ఎప్పుడైనా నార్మల్‌గా పెట్టాలి అనుకున్నప్పుడు కుక్ చేసుకుంటా అంతే. తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత 1:00కి లంచ్ పెడతాను మా చిట్టి పాపకైతే. సో, తను తినుకుంటూ ఉంటుంది. నేను కూడా కొద్దిగా తినిపిస్తూ ఉంటా అన్నమాట. తర్వాత లంచ్ అయిపోయినంక కొద్దిసేపు అటు ఇటు ఆడుకున్న తర్వాత తనకి కొద్దిసేపు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తాను. పడుకుంటది. ఒక 2 అవర్స్ అట్లా పడుకుంటది అంతే. ఆ 2 అవర్స్‌లో నాకున్న పనులన్నీ కంప్లీట్ చేసుకుంటా అన్నమాట. ఇంకా డిష్ వాష్ అయినా, క్లాత్ వెతుక్కోవడము, ఇంకా వీడియో ఎడిటింగ్ కూడా ఇప్పుడే చేసుకుంటాను. వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం అన్నీ ఇప్పుడే చేస్తానన్నమాట మా పాప లేచేంత వరకి. ఎందుకంటే మళ్ళీ తన ముందు కూడా ఫోను యూజ్ చేస్తే తను ఫోను అడుగుతది. సో, అలా అన్నమాట. ఎక్కువగా మొబైల్ తనకి ఇవ్వకుండా ఉండడం కోసం తను పడుకున్నప్పుడు మాత్రమే చకచక అన్ని పనులు చేసుకుంటాను. మీరు కూడా అంతే కదండీ! పిల్లలు పడుకున్నప్పుడే కదా మదర్స్ అందరూ సూపర్ వుమెన్స్ అవుతారు. సో, మా పాప ఒకవేళ పడుకుంటుందనుకుంటే నాకు కూడా కొంచెం టైం ఉందనుకో నేను కూడా రెస్ట్ తీసుకుంటా. లేదు అనుకుంటే ఇక తనతో పాటు ఆడుకుంటూ అటు ఇటు కూర్చుంటూ ఉంటా అంతే. మా పాప లేచాక 4 ఆర్ 5కి అట్లా ఏదైనా స్నాక్ ఇస్తానన్నమాట. ఫ్రూట్ అన్నా, లేకపోతే ఇంకేమన్నా ఇంట్లో ఉన్న పిండి వంటలు లాంటివి ఇస్తే తను తినగలుగుతది. సో, కొద్దిసేపు అటు ఇటు తిన్నాక ఆడుకుంటది. డిన్నర్ టైమ్ వచ్చేసి 7:00 అండి. నేను ఇవాళ అటుకులు, క్యారెట్, పాలకూరతో చేసింది పెట్టాను. నేను ఫుడ్ వీడియోస్ కూడా షేర్ చేస్తున్నాను కదా! మీరు కూడా తప్పకుండా ట్రై చేసి పిల్లలకి పెట్టుకోండి. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు. వెయిట్ గెయిన్ కూడా తప్పకుండా అవుతారు. అలాగే మా పాప పడుకోవడం కూడా 12 అవుతదండి. సో, అందుకే కొంచెం వీడియో షూట్ చేయలేకపోయాను. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.